ఓకే, ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తే కిందికి పోయే నీళ్ళని చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లోలో ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు అనేది వాళ్ళ ఎప్పుడు చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఫ్రీ ఫ్లోలో కొంతసేపు నీళ్ళు లిఫ్ట్ చేయవచ్చు అని మేము అనుకుందాం. ఓకే, ఏడికి లిఫ్ట్ చేయాలి? నువ్వు శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ చేయలేవు కదా. నేను ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మాట్లాడినా, మీరు ఎట్లా అంటున్నారు, ఇది ఎట్లా పుసుకిచ్చినారు అడిగినా. అంటే ఏముంది, ఆ అన్నారం సుందిల్లా బ్యారేజ్, అసలు అన్నారం సుందిల్లా బ్యారేజెస్ సీఎం గారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఆ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది. ద ఫౌండేషన్ ఇస్ సస్పెక్ట్, ఫౌండేషన్ కెనాట్ బి రిలైడ్ అపాన్ వితౌట్ ప్రాపర్ టెస్టింగ్ అండ్ రిహాబిలిటేషన్ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1 సార్లు చెప్పారు. ఏమన్నారు వాళ్ళు, ఈ 3 బ్యారేజెస్ కి ఒకే టైప్ ఫౌండేషన్ వాడినరు. అది ఇంకా క్లారిటీ ఇవ్వాలి మీకు. యాక్చువల్లీ వ్యాప్కోస్ డిపిఆర్ లో ఏమని చెప్పిండ్రు, షీట్ పైల్ ఫౌండేషన్ వాడాలని చెప్పిండ్రు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఆ ఫౌండేషన్ మార్చి షీట్ పైల్ ఫౌండేషన్ తీసేసి సీకన్ పైల్ ఫౌండేషన్ పెట్టినరు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హూ ఆర్ ది లీడింగ్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ ద కంట్రీ, వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డకైతే ఎందుకైతే ఈ సీకన్ పైల్ ఫౌండేషన్ సస్పెక్ట్ ఉందో ఇదే ఫౌండేషన్ అన్నారం సుందిలో కూడా ఉంది, ఆ బ్యారేజెస్ కూడా సస్పెక్ట్ ఉన్నాయి. ఆ బ్యారేజ్ కూడా మీరు టెస్టింగ్ చేయండి, రిహాబిలిటేషన్ ఉపయోగించలేరు అని చెప్పినారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ప్రాణహిత నుంచి వస్తున్న కొంత నీళ్ళని ఫ్రీ ఫ్లో చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లో ఎందుకు లిఫ్ట్ చేయరు. అసలు 3 బ్యారేజెస్ లో కూడా ఒకే ఫౌండేషన్ ఉంది. మరి అన్నిటికీ టెస్టింగ్ జరుగుతున్నాయి, అన్నిటికీ రిహాబిలిటేషన్ జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున చెప్తున్నదంటే మాకే రాజకీయ దురుద్దేశం లేదు. ఇది తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, లూటీ జరిగింది, అవన్నిటికీ వేరే ప్రక్రియ జరుగుతుంది, జ్యుడిషియల్ కమిషన్, సిబిఐ ఎంక్వైరీ. ఇది సాంకేతికంగా ఏ విధంగా మరి ప్రజాధనం ఉపయోగపడ్డది, దీన్ని ఎట్లా తిరిగి ప్రజలకు తీసుకురావాలని మేము నిరంతరం ఇండియన్ ఆర్మీతో సహా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాము. దాని భాగంగానే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ మోస్ట్ కాంపిటెంట్ ఏజెన్సీస్ ని తీసుకొచ్చి ఇప్పుడు టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐఐటి బాంబేతో సహా దేశ విదేశాల్లో నెంబర్ 1 డిజైన్ కన్సల్టెంట్ ఈ రిహాబిలిటేషన్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ కూడా రిహాబిలిటేట్ చేసి రిపేర్ చేసి ఉపయోగంలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. టీం గారు ఇది డ్యామేజ్ అయితే దీన్ని యూటిలైజ్ చేయొద్దు అని చెప్తూనే తుమ్మిడియాటి నుంచి మళ్ళీ సుందిలలోనే ఎత్తిపోతాము, అక్కడి నుంచి ఎల్లపల్లికి తరలిస్తామంటున్నారు. మరి అదే నర్సింగ్, ఇది తెలివి ఎక్కువతో మాట్లాడడం. మేమేమి ఇప్పుడు తుమ్మిడియట్టి రేపు నీళ్ళు తీసుకొచ్చి సుందిలో పెడతలేము. సుందిల రిపేర్ చేసిన తర్వాతనే తుమ్మడియట్టి నుంచి సుందిల తీసుకొచ్చే అవకాశం ఉంది. మేము తుమ్మడియట్టి నుంచి ఎల్లంపల్లి తీసుకొస్తామా, తుమ్మడియట్టి నుంచి సుందిల తీసుకొస్తామా, మా ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఆ డిజైను, ఈ డిజైను, ఆ అలైన్మెంట్, ఈ అలైన్మెంట్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. సీఎం గారు నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు తుమ్మిడియేటి నుంచి సుందిళ్ళకి దేవాలన్నా శ్రీపాద ఎల్లంపల్లికి దేవాలన్నా ఇట్ విల్ టేక్ 2 or 3 years అట్లీస్ట్. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే 2-3 సంవత్సరాలు తక్కువ సమయం పడుతుంది కదా. ఈ లోపల మేమేం చెప్తున్నాం, మరి 2 ఏళ్ళ ఇప్పుడు అన్ని సాంకేతిక నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిళ్ళనైనా పునరుద్ధరిస్తాము, రిపేర్స్ చేస్తాము, రిహాబిలిటేట్ చేస్తామని చెప్తున్నామా? ఈ లోపల అది కట్టుకొని అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఒకవేళ సుందిళ్ళలో పోయాలన్నా సుందిళ్ళను పునరుద్ధరించకుండా ఉపయోగించలేము. సుందిళ్లను పునరుద్ధరించడానికి అవకాశం ఉందనుకున్నప్పుడే ఆ తుమ్మిడేటి నుంచి తెచ్చేది ఇందులో పోస్తాం, లేకపోతే స్ట్రైట్ గా తీసుకెళ్లి శ్రీపాద ఎల్లంపల్లినే పోస్తాం. పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకి ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్, గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి.
ఇప్పుడు గేట్లు దించొద్దు అని ఇచ్చిన నివేదిక ఇక్కడ ఉంది క్లియర్ గా వాళ్ళు, నేను ఇంకా చాలా ఉంది ఇంగ్లీష్ లో ఇది చదివినిపించడు ఎందుకని మీకు కాగితాలని ఇస్తాం, ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ను. అందుకే స్ట్రైట్ గా రాజేందర్ గారికి కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి రెండే డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది, మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ వేసినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. రెండే డిమాండ్స్. ఒకటి,